ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తప్పతాగి ఎదురుగా ఏమొస్తుందో చూసుకోకుండా అలా వస్తున్నాడు. ఏయ్ తప్పుకోవయ్యా. ఆగాగాగాగు. రేయ్ ఎవడ్రా నువ్వు? కనబడట్లేదా మగాణ్ణి? ఏంటి డౌటా? మీసం కనబడట్లేదా? మగాడివేలే, సైకిల్కి అడ్డెందుకు పడ్డావు? ఎందుకంటే లిఫ్ట్ ఇవ్వడానికి. ఎవరికి? నీకే. నేను లిఫ్ట్ ఇస్తాను, వెనక కూర్చో. ఏయ్ మందెక్కువైందా? ఈ సైకిల్ నేను తీసుకొచ్చాను. అలాగా? అయితే నన్ను అక్కడి వరకు ఎక్కనిస్తావా? ఏయ్ ఎక్కనిస్తావా అని అనకూడదు, దిగబెడతావా అనాలి. ఏదో ఒకటి లేవయ్యా, ముందు పద. రేయ్ పిచ్చా నీకు? నువ్వు వెళ్లాల్సింది ఇటువైపు కదా, మళ్ళీ ఇటు వస్తానంటావేంటి? ఆ, ఆ, నేను వెళ్ళాల్సింది ఇటే. మరి ఇటెందుకు వచ్చావు? ఏదైనా సైకిల్ దొరుకుతుందేమోనని వచ్చాను. నా బుజ్జి బంగారం, నువ్వు కనిపించావు. దూరం జరుగు. దగ్గరికి వచ్చావంటే పళ్ళు రాలగొడతాను. అబ్బా, కోపంలో కూడా ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా? అసలు నువ్వు ఆడపిల్ల అయి ఉంటే లవ్ చేసి పెళ్ళాడేవాణ్ణి. చూడు, నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ఇలా నా దారికి అడ్డొచ్చావో ఈ సైకిల్తో తొక్కి చంపేస్తాను. అయ్యో, ఎందుకయ్యా విసుక్కుంటావు? నేనేమైనా ముద్దు అడిగానా? లిఫ్టే కదా అడిగాను. రేయ్ చూస్తుంటే తేడాగాడిలా ఉన్నావే. తేడానాయ్, తేడా సింగ్ శివ. ఆ? ఏంటి? అన్నా, నువ్వు సర్పంచ్ అని విన్నాను. అందరికీ సాయం చేస్తావని ఊరంతా కోడై కూస్తుంది. మరి నాకెందుకన్నా లిఫ్ట్ ఇవ్వడం లేదు? నేనేం పాపం చేశానన్నా? వీడికి లిఫ్ట్ ఇస్తే గాని నన్ను వదిలేలా లేడు. త్వరగా వెళ్ళి పేపర్స్ తీసుకోవాలి. సరే రా బాబు. ఏ ఇక్కడ కాదురా, వెనక్కి కూర్చో. ఓ, ఎవరు తమ్ముడు నువ్వు? నీ చుట్టుపక్కల ఎక్కడా చూడలేదు. అంటే అన్నా, చిచి, నా మొగుణ్ణి నేను అన్నా అనడం ఏంటి విచిత్రంగా? అలా అనకూడదు. నువ్వు బార్కు వస్తావా? ఆ? అక్కడికి వస్తే నేను కనిపిస్తా. పచ్చి తాగుబోతులా ఉన్నాడు వీడు. ఇంతకీ ఏ ఊరు మంది? మనిద్దరిది ఇదే ఊరు. హ? అంటే మనది అంటే మనిద్దరిది ఒకే ఊరు కదా, అదే చెప్తున్నాను. మందు బాగా ఎక్కువైంది. వీడితో మాట్లాడకుండా త్వరగా వెళ్ళాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.